వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు రష్యా మద్దతు. పహల్గాం ఘటనను ఖండించిన అధ్యక్షుడు పుతిన్. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష. రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని ఆదేశం. పథకాల పంపిణీ బాధ్యత అధికారులదే. ప్రజల సంతృప్తి లక్ష్యమన్న మంత్రి పార్థసారథి. సింహాచలం ఘటనపై సివిసి విచారణ జరపాలి. దోషులను ప్రభుత్వం విడిచిపెట్టదన్న మూర్తి యాదవ్. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన టెలిఫోన్లో మాట్లాడి ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. భారత్, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ సంవత్సరాంతంలో భారత్ లో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, పంట నష్టం, రైతులకు పరిహారం అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలన్నారు. పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ సమీక్షకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన వివిధ జిల్లాల కలెక్టర్లు వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ప్రాణ నష్టం వివరాలను సీఎంకు తెలియజేశారు. అనంతరం సీఎం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలన్నీ పౌరులకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలు ప్రజలు ఎలాంటి అవరోధాలు లేకుండా ఆన్లైన్లో పొందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ఎంత మెరుగ్గా ప్రజలకు అందించబడుతున్నాయనే ఆలోచనతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి IVRS ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను దేశంలో ఎక్కడా లేని విధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఇందులో భాగంగా ఏడాది కాలంలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే ఉద్దేశంతో వినూత్నమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు మంత్రి వివరించారు. అదేవిధంగా 5 lakhs జాబ్స్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఒక ప్రాజెక్ట్ ని దేశంలో ఎక్కడా లేని విధంగా 5 సంవత్సరాల్లో ఏదైతే 20 లక్షల పైబడి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతి యువకులకి అందించాలి, అదేవిధంగా 1 home 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుందో దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ 5 lakh అంటే 1 year లోనో ఈ పీరియడ్ లో దానికోసం ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యాచరణ కూడా రూపొందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది పెట్టి వారి స్కిల్స్ ని అసెస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ లేదా రాబోతున్న ఇండస్ట్రీస్ అవసరాలకి మ్యాచ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమం
కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలంలో చేపట్టిన పనులు, వాటి నాణ్యత, నిధుల వినియోగంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ చేత విచారణ జరిపించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. సింహాచలం దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా బాధ్యులపై వేటు పడినప్పటికీ ఈ ఘటనపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు అవసరమని మూర్తి యాదవ్ అభిప్రాయపడ్డారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సింహాచలంలో పనులు నాసిరకంగా చేయడం వల్లే ఇంతటి అనర్థం జరిగిందని వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక ఆధారంగా ఏపీ టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ, సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజులపై క్రిమినల్ చర్యలకు కూటమి ఏ మాత్రం వెనుకాడేది లేదన్నారు. వైసీపీ పాలనలో రుషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును 210 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 400 కోట్లకు అంచనాలు పెంచడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ కారణమని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో G20 పనుల పేరుతో 150 కోట్లు దోపిడీ, స్మార్ట్ సిటీ కోసం మంజూరైన 100 కోట్ల పనుల్లో నాణ్యత లోపంపై కూడా విచారణ జరిపించాలని లేఖలో కోరారు. నినాదంతో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కలియుగ దైవం శ్రీనివాసుడిని నమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా రాష్ట్రంలో అభివృద్ధి పదం నడపడంలో కానీ, ఏదైనా సంఘటన జరిగితే హిందువుల మనోభావాలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ నష్టం వాటిల్తే వెంటనే చర్యలు చేపట్టడం కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధితో నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం, ఇదొక సంఘటన. సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా చెల్లించడం, సంఘటన జరిగిన రోజు నాడు భక్తులకు కూడా ఏ విధంగా ఆటంకాలు కలగకుండా వాళ్ళకి దర్శనాలు లభించడం, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అన్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నైజం. ఇదే ప్రసాద్ స్కీమ్ ఏదైతే సింహాచలం దేవస్థానంలో అక్కడ పనులు ఏవైతే జరిగినాయో, ప్రసాద్ అనేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో 54 కోట్ల 4 లక్షల రూపాయలతో సింహాచలం దేవస్థానంలో అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ అనేటువంటి పథకం అది. దాంట్లో భాగంగా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తారని చెప్పి పదే పదే మాట్లాడటం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి నేను ఫిర్యాదు చేశాను. ఇవాళ ఏదైతే సింహాచలం ఘటన జరిగిందో, 7 ప్రాణాలు బలిగొన్నారో, కాంట్రాక్టుల అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోయినాయి, పనుల నాణ్యత లేదు, ఆ పనులకు అనుమతులు లేవు, అధికార నిర్లక్ష్యము, కాంట్రాక్టర్లు కొమ్మక్కయ్యి వీళ్ళు 7 ప్రాణాలు బలి తీసుకున్నారని చెప్పి దీని మీద, ఈ ప్రసాద్ పనుల మీద, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద సాక్షాత్తు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి నేను ఫిర్యాదు చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేశాను. ఆంధ్ర రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేశాను. ఏదైతే ఇదే వేదికగా సంఘటన జరిగిన నెక్స్ట్ డేనే జనసేన పార్టీ పాత్రికేయుల సమావేశం ఇక్కడ పెట్టి, అప్పటికి కమిటీ ఇంకా సింహాచలం చేరుకోలేదు. అప్పుడే చెప్పాం,
ఈ సంఘటన గల ప్రధాన కారకులు ఏపీ టూరిజంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రమణ అని చెప్పి, అత్యంత అవినీతిపరుడు అని చెప్పి, అదే వ్యక్తి సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి శ్రీనివాసరాజులు ఇద్దరూ కూడా ఈ యొక్క ఘటనకి కారకులు. 7 ప్రాణాలు వెలుగొనడానికి వీళ్ళే అసలైనటువంటి దోషులు అని చెప్పి ఆ రోజు ఇదే వేదిక ఏదైతే చెప్పామో త్రిసభ్య కమిటీలో కూడా అదే తేలింది. వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి త్రిసభ్య కమిటీ సూచిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేశారు చర్యలు తీసుకోవడానికి, క్రిమినల్ చర్యలు. ఇండియన్ నేవీ డిఆర్డీఓ సంయుక్తంగా రూపొందించి అభివృద్ధి చేసిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ MIGM ప్రయోగం విజయవంతమైంది. MIGM వ్యవస్థ సముద్ర ఉపరితలానికి కింది భాగంలో ఉంటూ ఆధునిక స్టెల్త్ నౌకలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టి భారత నావికా దళం సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ వ్యవస్థ అనేక సెన్సర్లను కలిగి ఉండి సబ్మెరైన్ల కదలికలను, ఇతర వివరాల డేటాను ఎప్పటికప్పుడు చేరవేసే విధంగా పనిచేస్తుంది. MIGM ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నావికా దళాన్ని, డిఆర్డీఓను అభినందించారు. ఈ వ్యవస్థ భారత నావికా దళం సముద్ర గర్భ యుద్ధ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన IAS, IPS అధికారులతో ఆయన సమావేశమయ్యి ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకట్టుకునేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు టూరిజం అధికారులకు సూచించారు. ఇందుకోసం టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను అనుసరించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. సింగపూర్ తరహాలో రాష్ట్రంలో నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రివ్యూ కమిటీ సమావేశం ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ డిఆర్సీ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులతో చర్చించామన్నారు. వేసవి దృష్ట్యా మంచినీరు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలపై ప్రధానంగా చర్చించినట్టు తెలియజేశారు. మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు అలాగే అధికారులందరూ కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ, అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ, అక్కడ జీడిపిని పెంచేదానికోసం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్, రేపు సమ్మర్ వస్తూ ఉంది, సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ, మెడికల్ కానీ, ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాను కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్ లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్ లో గ్రోత్ తీసుకురావడానికి, అదేవిధంగా ఫిషరీస్ లో అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం ప్లానింగ్ బోర్డ్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూసాం, లాస్ట్ గవర్నమెంట్ లో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు. అందుకనే
ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది. ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి O&M వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్ట్రక్చర్స్ అన్ని ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవడం మీకు చెప్పడం జరిగింది. దానిలో ప్రధానంగా చూడవలసిన షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు డిస్కషన్ రావడం జరిగింది. త్వరలోనే జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, ఇక్కడ రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేది కూడా త్వరలోనే దాని మీద కూడా ఆలోచన చేస్తూ జరిగింది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి విషయాలను కూడా త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రతి నెల ఈ రివ్యూ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మన జరిగినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో స్టేట్ యావరేజ్ వచ్చి 81% ఉంటే అనకాపల్లి 88.45% రిజల్ట్ రావడం నిజంగా అభినందనం. లాస్ట్ ఇయర్ 12th ప్లేస్లో ఉంది రిజల్ట్లో, ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చింది. అందుకనే స్కూల్స్ రేపు అడ్మిషన్స్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కువ మందిని స్కూల్స్లో అడ్మిట్ చేసిన కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా అలా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎప్పటికప్పుడు వాడికి డైరెక్షన్స్ ఇస్తూ ముందుకెళ్ళడానికి మరి అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మేము ఈ జిల్లాని ముందందరూ నిలబెట్టడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్ళండి. తాతల కాలం నాటి నుండి సాగు చేసుకుంటున్న ఇనాం భూములను కక్ష సాధింపుతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం రాజుపాలెం రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గోల్కొండ మండలం రాజుపేట సర్వే నంబర్ 160లో సుమారు 7 ఎకరాల భూమిని తాము సాగు చేసుకుంటున్నామని, అయితే ఇది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆ రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ప్రస్తుతం కౌలు రైతులుగా ఉన్న తమకి ఇనాందారుడికి మధ్య కోర్టు వివాదం నడుస్తోందని, ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. భూమిని ఖాళీ చేయాలని పోలీసులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. రాజపేట ఇప్పుడు పంతులు గారు మాకు చుట్టుబాగుండి ఇచ్చినాడు. చుట్టుబాగుండి ఇస్తే దుడుకొని బతుకుతాను. పంతులు కేసులాగే ఉంటాయి. మావేమో మామూలుగా భూమి దుడుకుంటాను. మాకు బిడ్డ ఒకసారికి కవులు రాసి ఇచ్చినాడు పంతులు మొట్టమొదటిలో పెద్దలు ఉన్నప్పుడు. ఆ 2 అక్షరాలు బాగున్నాయి, ఇప్పుడు 3వ అక్షరాలు. ఆనాడు 100 సంవత్సరాలు బట్టి అందులోనే ఉన్నాం, పండించి తింటాన్నాం. ఈ పొద్దు తీసేనాడంటే ఏమనుకోవాలా? అది అక్కసంగా చేసినారు ఆ పని. మా ఇద్దరిదే పూర పక్కనే ఏయో చెరువు గడపమని చెప్పి చెరువు అవి తీసినా బాగుంది. ఆ సీతారాముది వాళ్ళది 4, 5 ఉన్నాయి, ఏది తీయలేదు. మా ఇద్దరిదే చెరువు కానుకొని ఉన్నదని చెప్పి తీసేనారు. ఎవరు చేస్తున్నారు? ఎంతమంది రైతులు ఉంటారు 3, 4 పక్కన. మొత్తం ఎంతమంది? 10 మంది ఉంటారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఊళ్ళో సరే. అనకాపల్లి జిల్లా అండి, గుడిగొండ మండలం కొత్త ఏలవరు వారి రాజుపేట విలేజ్ అండి. కొన్నూరు సత్యనారాయణ అండి నా పేరు. మా తాతయ్య గారు సుగ్రీవులు కన్నయ్య గారండి. మేము మా తాతగారి దగ్గర కూడా మనంతా ఏనాం ఏంటంటే సాగు చేసుకుంటా ఉన్నాం. మరి అందులో 25 సంవత్సరాల టేక్ చెట్లు కూడా ఉన్నాయండి. గంటి చేను ఉందండి, జొన్న చేను ఉందండి. గత నెల 29వ తారీఖున సడన్గా నోటీస్ ఇచ్చి 3 రోజులు సెలవు చూసుకొని 2వ తారీఖున మిషన్ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు, పోలీసులు, మా గ్రామంలో కొంతమంది కలిసి కక్షపూర్వకంగా మీది చెరువులాగే ఉందండి, పక్కన మా భూములు ఉన్నాయండి, మీది సర్వే నెంబర్ కాదు వేరే సర్వే నెంబర్ ఉంది, అందులోకి వెళ్ళి అది దున్నేయండి, అవసరమైతే మేము చూసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందండి. లేదు సార్ అని ఎంతైనా ఒప్పుకోలేదు, మమ్మల్ని తోసేశారండి. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి, కలెక్టర్ గారిని కలిసాం. తర్వాత గత సోమవారం నర్సీపట్నం మేడం గారు వచ్చి ఉన్నారండి. మేడం గారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారిని పిలిచి, ఏమండి మీరు ఇమీడియట్గా వెళ్ళండి, ఇప్పటికి 2 సార్లు వచ్చారు, పెద్దవారిని ఎలా తీపిస్తున్నాం, తప్పు, సర్వే చేయండి, ముందు అక్కడ తేల్చండి తగు అన్నారు. అప్పుడు మంగళవారం రాలేదు సరిగదా, ఎంఆర్ఓ గారిని మేము కలవగా కలెక్టర్ గారికి పిటిషన్ మా మీద ఇస్తారా అని చెప్పేసి దురుసంగా మాట్లాడి మమ్మల్ని
మిమ్మల్ని మీ సంగతి ఏంటి చేస్తాం చూడని చెప్పేసి అన్నారండి అని శనివారం 4 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఉపాధి హామీ పని మీరు చేసినటువంటిది దున్నేశారు అని చెప్పేసి మీ మీద కేసు పెట్టారు ఎంఆర్ఓ గారు అని చెప్పేసి చెప్పడం జరిగిందని. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఎస్ వీకెండ్ పేరుతో ఏర్పడ్డ స్వచ్ఛంద సంస్థ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగంలో జరిగిన వార్షికోత్సవానికి ఏయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజుతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 3000 మంది విద్యార్థులతో అతిపెద్ద వ్యవస్థగా ఏర్పడిన ఈ సంస్థ విశాఖ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు కోరారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువతను రక్షించుకోవడంలో ఈ సంస్థ తనదైన పాత్ర పోషించాలని కోరారు. సంస్థ వ్యవస్థాపకుడు స్టీఫెన్ అనురాగ్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో యువత భాగస్వామ్యాన్ని కోరుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని అన్నారు. వివిధ రూపకల్పన, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి రంగాల్లో యువత ఆలోచనలకు అనేక వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డెకేడ్ ఆఫ్ ఎస్వీకెన్ ఈరోజు మా ఎస్వీకెన్ సభ్యులందరూ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జరుపుకోవడం జరుగుతుంది. నేను స్టీఫెన్ అనురాగ్ ప్రతిపాటి ఈ సంస్థకి ఫౌండర్గా ఉన్నాను. ఇది మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రారంభించిన దాన్ని మేము తెలుగులో, కన్నడ, తర్వాత మిగతా తెలుగు మన సౌత్ ఇండియన్ భాషలో, అదే నార్త్ ఈస్ట్ కూడా మేము జనాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేము 3000 మంది దాకా యంగ్స్టర్స్ని, స్టూడెంట్స్ని ఇంపాక్ట్ చేసి ఉన్నాము. ముఖ్యంగా మా దగ్గర పారాలీగల్ క్లినిక్స్ అని చెప్పి, ఆ తర్వాత మోడల్ పార్లమెంట్స్, మోడల్ యునైటెడ్ నేషన్ అసెంబ్లీస్, ఇట్లా వాటితో స్టూడెంట్స్ మధ్యలో పొలిటికల్, పాలసీ, ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ మీద అవగాహన చేయటం జరుగుతుంది. ఎస్వీకెన్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 10 ఏళ్ళు అయిపోయిన సందర్భంలో కొత్త ఆర్గనైజేషన్ కూడా ఒక సబ్సిడరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అది మంగళూరులో వి ద పీపుల్ ఇండియా అని. దానికి కూడా డాక్టర్ మనోజ్, డేవిడ్, సాహిల్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నాము. సో ఈ సంస్థకి ప్రెసిడెంట్గా ఉన్న తేజ, అదేవిధంగా కౌశిక్, శిరీష్, ఈనోష్, వీళ్ళందరూ, ప్రియా, వీళ్ళందరూ చాలా హెల్ప్తో విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క యంగ్స్టర్ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా స్కూల్స్లో, కాలేజెస్లోకి వెళ్ళి వాళ్ళందరినీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, పర్యావరణం సంబంధించిన బాధ్యతలు, ట్రాఫిక్ ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ, వీటి మీద ఎక్కువగా అవగాహనే కాకుండా వాళ్ళకి దాని మీద వర్క్షాప్, ఆ తర్వాత ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్, 10th యానివర్సరీ. థ్యాంక్ యూ. Especially in Visakhapatnam, what I have seen, some medical colleges or engineering colleges, more than 30% of these habituated ganja. This is a very pathetic situation in Visakhapatnam. The highest ganja exporting to other countries from Visakhapatnam and coming into the school education, that is also very, very pathetic. In each politicians or governments, they come forward to the positions, they themselves introducing according to their convenience. Students under crisis with regard to the syllabus. And third one, more than 40% of the people living into the rural areas, lack of proper nutrition food. Lack of nutrition food, growth and development rate drastically decreasing with regard to physical development, cognitive development, emotional, social and intellectual development. So that my sincere appeal and request, Mr. Anurag and Anurag team, move forward with your dedication and commitment. Give good education to the common man. Give proper nutrition food to the suffering people in our country. Not only that, you try to focus ethics and moral values for the children. Thank you, one and all. ఎక్సిస్ అనే సంస్థతో కూటమి ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల ఏడాదికి రాష్ట్ర ఖజానాపై 210 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో యూనిట్ కి ₹2.49 చొప్పున సెకీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేస్తే గగ్గోలు పెట్టిన నాయకులు ఇప్పుడు ₹4.60 20 ఏళ్లకు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారని నిలదీశారు. గతంలో జగన్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణ
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, వారి చేతకాని తనాన్ని వైసీపీ మీదకు నెట్టడమే కూటమి పనితీరుగా మారిందని ఆరోపించారు. సింహాచలం ఘటనపై ఏ ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. బహుశా నాకు తెలిసి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి లేవు. కానీ గడిచినటువంటి సంవత్సర కాలంగా వారు చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, లేదా వీరికి చేతకాగా ఏదన్నా పని చేయలేకపోతే ఆ చేతకాని తరాన్ని గత ప్రభుత్వం తాలూకా వైఫల్యం కింద నెట్టేసేటువంటి కార్యక్రమం మాత్రం చాలా బ్రహ్మాండంగా గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ సందర్భంలో అయితే ఈ ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది. ఈరోజు మీ ముందుకు రావడానికి, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికి గుర్తుందో లేదో 4 నెలల క్రితం, 4-5 మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే, ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ప్రచారం కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ₹11,000 కోట్ల ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి ₹210 కోట్ల అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు, మీ తాలూకు వాటా ఎంత? ₹2.49 4.60 ₹2.11 తేడా ఉంది కదా. మరి ₹2.11 ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు? మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం, రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించి పొగాకు రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు భూమికి కౌలు ధర కూడా రాక వడ్డీలకు అప్పు తీసుకుని వచ్చి అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. కనీసం 350 రూపాయలకు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం మండల కేంద్రంలో మరి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో సందర్శించడం అయింది. మరి ఇక్కడ ఉన్న పొగాకు రైతులు మరి గిట్టుబాటు ధర లేక మరి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి అండగా నిలబడడానికి ఈరోజు రైతులతో ఈ కొనుగోలు కేంద్రంలో మరి స్వయంగా నేను మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా రైతాంగం కూడా ఈరోజు మరి ఆ యొక్క కొనుగోలులో పాల్గొనడమైంది. కానీ రైతులు మరి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా పొగాకు రైతులు. ఎందుకంటే ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల మరి లో గ్రేడ్ మీడియం గ్రేడ్ కూడా ఎక్కువ ఉత్పత్తి అయింది. మరి అలాంటి పొగాకును కూడా మరి కొనాలని మరి రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరి ఈ పొగాకు వ్యవసాయం బాగుందని మరి రైతులు కూడా మరి వ్యవసాయాన్ని మరి ఉత్పత్తిని పెంచారు పొగాకుని. తద్వారా వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం వల్ల చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు మరి అమ్ముకోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మాకు లైసెన్సులు కూడా కొత్తగా ఇప్పించాలని కోరారు. అదేవిధంగా గత ఏడాది 350 రూపాయలు యావరేజ్న పొగాకు కొన్నారు. 400 రూపాయలతో టాప్తో మరి పొగాకు కొని ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఆదుకుందని మరి రైతులు కూడా స్వయంగా చెప్పారు. దాని ద్వారా మరి ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఈరోజు మేము రైతులతో స్వయంగా మాట్లాడాం. మరి కొత్తగా మధ్య తరగతి చిన్నకారు రైతులకు కూడా కొత్తగా లైసెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా లో గ్రేడ్ హై గ్రేడ్ ఉన్న పొగాకును కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.